హాయ్ అనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఆ ప్లేస్‌లో వేసాము. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ గార్డెన్ అనమాట. ఇక్కడ తమలపాకు అనమాట. ఈ తమలపాకు చాలా మొత్తం గోడ మొత్తం వచ్చేసేదండి. ఎప్పుడు చూసినా అక్కడ వాటర్ ఎక్కువ అలా నిలువ కూడా ఉంటుందనమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి తమలపాకులు. నాటు తమలపాకు అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి చెరుకు అండి ఇది. సో, ప్రతి సంక్రాంతి ముందు అలా కొడుతూ ఉంటారనమాట. ఈ చెరుకు చాలా మెత్తగా ఉంటుంది. చాలా తీయగా ఉంటుందనమాట. ఇంకా ఆటోమేటిక్‌గా చెరుకు ఒకటి అలా వస్తూనే ఉంటది. ఆ ప్లేస్ ఇంకా అలా వదిలేసామనమాట. ఫస్ట్ వైట్‌గా ఉండే కాడ చెరుకు ఉండేదండి. సో, అది అలాగా పోయిందని చెప్పేసి మళ్ళీ మా డ్యాడీ ఇది వేశారు. ఇది చూస్తున్నారు కదండీ! ఇది మిరప చెట్టు అనమాట. మా అమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు మొత్తం అక్కడ కోళ్ళు ఉంటాయి కదండీ! ఆకులు మొత్తం తినేసి అలా చెట్టు మాత్రం వదిలేసాయన్నమాట. ఏదో వెరైటీ చెట్లా తయారైంది. సో, మొత్తానికి ఇదండి గార్డెన్. రోజ్ మొక్క ఇవన్నీ చాలా పెద్ద ప్లేస్ ఉంటదండి. బాగా నచ్చుతుంది. మంచి గ్రీనరీ మంచిగా ఉంటుందనమాట. హాయిగా ఉంటుంది. ఇలా ఉంటే ప్లేస్ నాకు బాగా ఇష్టం అనమాట. ఎవరికైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టం ఉంటుంది. నాకొక పర్సనల్ బాండింగ్ ఉంటుందనమాట. ఎక్కువ నేను మొక్కలు పెంచడం వల్ల మొక్కలతో చాలా అటాచ్‌మెంట్ ఉంటుందనమాట మా దగ్గర. సో, ఓవరాల్‌గా లుక్ అయితే ఇదండి. ఇప్పుడు నేను వచ్చేసి చేనుకి వెళ్తున్నాననమాట. సో, ఇది వచ్చేసి సైట్ అనమాట. ఇదంతా మొత్తం రోడ్లు వేసి చెట్లు వేసి అది చేస్తారు. అదే వేసి అయిపోయింది యాక్చువల్లీ. ఇది ఇక్కడ పైనుంచి కింద వరకు మా అమ్మ వాళ్ళది ఉండేదనమాట. మా నాన్నమ్మ వాళ్ళు అందరూ మొత్తాన్ని ఉంటుంది కదా! అందరూ కలిసి ఉండినప్పుడు. సో, ఇది అందరూ కలిపి అమ్మేయడం వల్ల ఇలా సైట్ చేస్తారు మొత్తం. సో, ఇక్కడైతే ఒక జీడి తోట ఉండేదండి. అంటే కాజు నట్స్ అంటారు కదా, జీడిపప్పు. సో, అది ఆ పంట ఉండేదనమాట. మొత్తం అదే తోట ఉండేది. మామిడి తోట ఆ తోటే ఉండేదనమాట. సో, ఇంకా సమ్మర్ వస్తే చాలు నాకు మాత్రం అనకూడదు కానీ ఆ నట్స్ అన్నీ ఏరడానికి చాలా టైం పట్టేదనమాట. మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ ఇంకా తోటలోనే ఉండేవాళ్ళు మార్నింగ్ అయ్యేసరికి.
సో మ్యాక్సిమం చాలా వరకు సిటీస్లో అయితే అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయి కూడా తెలియదు. జీడిపప్పు తింటాం కానీ ఆ జీడితోట ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే బాగా ఎక్స్పీరియన్స్ అనమాట, నాకు తెలుసు. సో మా పిల్లలకి వచ్చేసరికి వాళ్ళకి తెలియదు. ఎక్కడైనా తోట ఉంటే చూపించాలన్నమాట వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి. సో చూస్తున్నారు కదండి, ఇదండి జీడి చెట్టు అంటారు దీన్ని. దేనికి అది పూత వచ్చి పిక్కలు వస్తాయన్నమాట. సో ఆ నట్టు ఆ పిక్కల్ని మొత్తం మిషన్లో వేసి తీస్తారు. జీడిపప్పు చాలా బలం చాలా రేట్ అంటారు. ఇక మొత్తం తోట అంతా తీసేస్తుంది, జీడిపప్పు రేట్లు పెరిగిపోతే ఇంకేమవుతుంది. సో ఇక్కడ పశువులు ఇంకా అన్నీ ఇక్కడ తిరుగుతుంటాయి అన్నమాట. సో చూసుకుని కదండి ఆ చివర పైనుంచి కింద వరకు మళ్ళీ మా అమ్మ వాళ్ళు అనమాట, అదే మా బాబాయ్ మా డాడీ వాళ్ళు అందరూ కలిపి. సో వాళ్ళ పొలం అనమాట ఇది. అసలు ఇక్కడ కనిపిస్తుంది కదండి దూరంగా, ఇక్కడ కూడా జీడి తోట వేసుకున్నారు అనమాట. మా నాన్నమ్మ వేశారు. సో చూడండి ఎంత పెద్దదైపోయిందో. కనిపిస్తున్నారు లేదు మా వాడు, చూడండి అక్కడ ఎలా ఆడుతున్నారు. అసలు భయం అనేది లేదు. మా మమ్మీతో వచ్చారు, మా మమ్మీ మాత్రం అసలు పట్టుకోలేకపోతుంది అన్నమాట. చూసారు కదండి, అసలు వాడికి కుటుంబ దగ్గర నుంచి ఇలా ఈ తోటలు పొలాలు అలవాటే లేదండి. నేను భయం లేకుండా ఇలా పరిగెడుతున్నాడు చూడండి. సో ఇదంతా జీడి తోట అనమాట. సో ఇంకా అక్కడ పై దగ్గర నుంచి కింద వరకు అక్కడ కనిపిస్తున్న లైన్ కింద వరకు, ఇంకా గోడ యువతల నుంచి కాకుండా అవతల నుంచి మొత్తం అంతా మా పేరెంట్స్ అనమాట. ఇంకా వాళ్ళందరినీ కలిపి అనమాట పొలాలు ఉండేదాన్ని. సో పంటలు అయితే పండించట్లేదండి, నార్మల్గా అలా చూసుకోవడానికి వస్తూ ఉంటారంటే. ఇంకా ఇలా తోటలు వేసేసుకున్నారు. ఇంకా వీటి నుంచి ఎప్పుడైనా కాపు వస్తుంది కాబట్టి నాకు తెలియదు. సో చూసారు కానీ ఇప్పుడు ఇలా చిగురులు వచ్చింది జీడి చెట్టు. సో అదైతే అనమాట అలాగే సమ్మర్ వచ్చేసరికి పోత వస్తుంది. ఎక్కడిక్కడ పరిగెట్టు ఇప్పటి వరకు. నేను ఎత్తుకొని వెళ్ళి రమ్మన్నారు పారిపోతాను. తెలిసినట్టు అర్థం చేసుకుంటాను. అప్పుడు అసలు పిల్లడం కాదు, ముద్దు పెట్టి గెల చూసుకో. అడవిలో ఉన్నట్టే ఉంది, అసలు చేలో ఉన్నట్టు లేదు. నాకు మొత్తం తొప్పులు చెట్లు అని తిరిగి మళ్ళీ వచ్చేసింది. బాబా బ్లాక్ షూ తను రావట్లేదు లోపలికి. అది వచ్చేస్తుంది మాకు. మంచిని ఎవరు పట్టించుకోవట్లేదు. దొంగలాగా వచ్చింది పువ్వు వచ్చినప్పుడు మాత్రం పడిపడి ఎరేస్తారు ఒక్కొక్కరు. ఇంకా ఎవరు కట్ చేయలేదు. ఏమి ఆరెంజ్ చెట్టు ఎండిపోయిందేమో, నవ్వుకాయల చెట్టు విడిపోయింది. అది చాలా ముందు ఇస్తుంటారు. విషు దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి చూడాలి. అవి మాకు అది ఫ్రెండ్లీగా ఉండవు ఇవి.
వాయిస్ అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయింది దాని పని. మిమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ. ఏది బెలూన్? అయ్యో ఏమయ్యా ఒక 5 నిమిషాలు కూడా అవ్వలేదు విషు బెలూన్ వచ్చి. అవుతుంది మే పెద్ద 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 ఇది చూడు చెయ్యదు. ఏది ఏది ఎక్కడ వెళ్ళింది? ఎక్కడ వెళ్ళింది? ఎందులో ఎక్కడ వెళ్ళిపోతున్నాను ముళ్ళులో అన్నీనా? ఇంకా అందుకే కొట్టుకుని చెట్లు వదిలేసారు. తెలుగు పండలేదా? ఏ గుద్దుసుకుంటా తెలియదా? రాయలేరా ఇంకా వాటర్ తాగు. మా వాడొచ్చి బాగా ఎంజాయ్ చేసాడండి. ఇక్కడ చేలు పక్షులు చెట్లు అంటే వాడికి కూడా ఇష్టం అనమాట. సో ఇక్కడ వాటర్ తాగుతున్నానని చెప్పేసి అక్కడ కెమెరా దగ్గర వెళ్ళిపోయి చూసుకుంటున్నాడు. ఏంటి ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆలోచించి బ్యాక్ సైడ్ రమ్మంటున్నాను అనమాట, ఎక్కడ కనిపిస్తాడు అని. సో అదైతే ఇక బాగా నచ్చిందనమాట ఈ క్లైమేట్ కానీ ఇవి కానీ. సో మేము ఇలా చేలో వచ్చి ఇలాగా ఉండటం నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్ళాం కదండి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఆ చేనులో వీళ్ళ గురించి వాళ్ళ గురించి అన్నీ అడుగుతూ అలా హ్యాపీగా గడిపేసామన్నమాట ఆ రోజు. ఇంకా నేను వెళ్ళేసరికి చాలా ఒక 3-4 అయిపోయింది అనమాట, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా సన్లైట్ లైట్ కూడా ఫీల్ అవుతుంది అనమాట. సో అలా మాట్లాడుకుంటూ అలా అన్నీ చూసుకుంటూ గడిపాను అనమాట. మొత్తం అన్నీ కనుక్కుంటూ అడుగుతూ వీళ్ళ తోటలు వాళ్ళ తోటలు ఇవే అడుగుతుంటే మా మమ్మీ అంటున్నారు, ఇంకెంతసేపు మొక్కలు పశువులు తప్ప ఇంకా మేము ఎలా ఉన్నాం అడగమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అసలు నాకు అంత ఇష్టం అనమాట ప్రకృతిలో గ్రీనరీలో ఉండి అన్ని అలా ఆస్వాదించడం కానీ అవి చాలా ఇష్టం అనమాట నాకు. సో చిన్నప్పటి నుంచి అలా చాలా ఇష్టం అండి నాకు. సో మొత్తానికి మేమైతే అలా కంటిన్యూ చేస్తూ మీకు కూడా చేంజ్ చూపిద్దామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ ఏంటి పరిస్థితులు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో చూస్తూ ఉండండి. అప్పుడు గేదెలకి ఆవు పేర్లెట్టుకునే వాళ్ళు కళ్ళకి ఏం పడికేట ఇలా వస్తుంది 2 నెలలు.
రెండు అమ్మేసాం కదా లాస్ట్ టైంలో. నెక్లెస్ అని ఉంటుంది సార్ మహాలక్ష్మి తర్వాత మహాలక్ష్మి చూసి మహాలక్ష్మి చూసి ఏదో అమ్మలాగే అత్తమారికి అమ్మ 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 అనుకుని వెనకాల తిరిగేది. ఒక ఎప్పుడైనా నేను వచ్చాను అనుకో ఇంకా తీసుకెళ్ళిపో అక్కడ తూ తరుస్తూనే ఉండేది. పిన్న నేను తీసుకెళ్ళిపోయి తీరు కూడా ఎందుకు గోదాలాగా అరుస్తున్నాను. మనసానికి లేదు. ఇంకేదైనా చెడగొట్టడమే ఫస్ట్ ఉంటుంది. మళ్ళీ అది రిపేర్ సైడ్ ఫస్ట్ చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటుంది. ఉండరు బాబు ఎక్కడ పురుగు వచ్చేది ఇలా ఒక పురుగు వచ్చింది అందుకనే పిల్లల పురుగు రోడ్డు పురుగు అదైతే పచ్చి పురుగు. అవి వద్దు ఇంకా పనికిరావు రావు. కవ్వు కాదు అది బఫేలో కవ్వు. ఇది కవ్వు ఇది కవ్వు అది బఫేలో. దాని తెలియదు నేను దాని పిలిచి చూసాను. వెళ్ళాక దగ్గరికి అని వెళ్ళి దాని దగ్గరికి. సో మేమైతే ముందు రోజు షూట్ చేసిన వీడియో అనేది బాగా క్లిప్ కలిపేసాను అనమాట. యాక్చువల్లీ ఆ మేకకి చాలా ధైర్యంగా వెళ్ళి ఆడుతున్నాడు. మేము వచ్చేసి లోపల తెగి చూస్తున్నాం అనమాట. బయట గేట్ అయితే లాక్ చేసి ఉంటుంది. ఇంకా రావట్లేదు బయటకు. మేము సైలెంట్గా వచ్చి చూస్తుంటే మేకతో ఆడుకుంటున్నాడు. సో వీడియో తీసుకుని చెప్పి హాయ్ చెప్తున్నాడు అనమాట. అసలు ఎంత ఇదనమాట, ఎంత ఇష్టం అదంటే ఆ మేక కూడా చాలా ప్రేమగా ఉంటుంది అనమాట. వచ్చిన ఒక రోజుకి చాలా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు. సో నార్మల్గా అయితే మేకకి ఎవరిని టచ్ చేయనది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కానీ వీడితో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. సో బాగా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. నాకైతే భయం వేసేది ఏం చేస్తుందో అని. సో బాగా ఎంజాయ్ చేశాడండి. సో ఫైనల్లీ వీడియో ఎంత ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఆ గ్రీనరీ కానీ అవి మా హౌస్ మా మమ్మీ వాళ్ళ హౌస్ కానీ అవి పొలాలు కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ముందు ముందు అందులో వీడియోస్ కూడా వస్తాయండి. సో మీకు కుకింగ్ కానీ ఇంకా ఏదైనా గురించి మీరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.